మేడ్చల్ జిల్లా గాజుల రామాపురంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల ఆక్రమణలపైనే చర్యలు తీసుకున్నామన్నారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి 45,000 నుంచి 50,000 కోట్ల విలువైన 923 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముంపు కష్టాలు తీర్చేందుకు నాలాల్లో పూడికతీత, వరదల నిర్వహణపై హైడ్రా శక్తి మేర పనిచేస్తోందని తెలిపారు. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే మేడ్చల్ జిల్లా గాజుల రామారం ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. సర్వే నంబర్ 307లోని 317 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు పెద్ద మొత్తం భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. 960 నివాసాల్లో 260 ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని, జనాలు ఉండే మిగతా 650 ఇళ్ల జోలికి వెళ్లలేదన్నారు. ప్రభుత్వ స్థలాల్లో రౌడీ షీటర్ల ఆక్రమణల తీరును సమగ్రంగా వివరించిన రంగనాథ్ వారిని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. బినామీ పేర్లతో ఆక్రమణలకు పాల్పడిన రాజకీయ నాయకులు, అధికారుల పేర్లను కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. పేదవాళ్ళ ఇల్లు మేము కూల్చలేదు. కూల్చిందల్లా కూడా కేవలం ఎవడైతే గనక అది ఆ కబ్జాదారులు గ్రిప్పులో పెట్టుకుని 300-400 గజాల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని ఒక 10-20 గజాల్లో రూమ్ కట్టాడంటే ఏంటి అర్థం? 300 కబ్జా చేయాలని, అది రూమ్ ఇది చేయాలని. ఆ అధికారుల మీద కూడా మేము వీల్ రైట్ టు గవర్నమెంట్ ఫర్ యాక్షన్ అండ్ ఇదంతా కూడా కలెక్టర్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. ఎస్ఎఫ్సి వాళ్ళు వచ్చారు, లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అందరితో కూడా మీటింగ్స్ పెట్టి, ఇది ఇప్పుడు సడన్ గా చేసింది కాదు, ఇది 5-6 నెలలు చాలాసార్లు మీటింగ్ అక్కడికి వెళ్ళాము, స్పాట్లో విజిట్కి చూసాము. ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే విషయంలో హైడ్రా చేసింది గోరంతేనని, చేయాల్సింది కొండంత ఉందని రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు 96 డ్రైవ్లు నిర్వహించి 581 ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించామన్నారు. 923 ఎకరాలకు పైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ భూముల విలువ 45,000 నుంచి 50,000 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో 424 ఎకరాలు, చెరువుల స్థలాల్లో 233 ఎకరాలు, రహదారుల్లో 218 ఎకరాలు, పార్క్ స్థలాల్లో 25 ఎకరాలు, నాలాల ఆక్రమణల్లో 15 ఎకరాలు, అనధికారిక నిర్మాణాల్లో 7 ఎకరాలు, ఫుట్పాత్ ఆక్రమణల్లో 1/2 ఎకరం స్థలాలను కబ్జాదారుల నుంచి విడిపించినట్లు తెలిపారు. చెరువులు, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించి హైడ్రాకు చెందిన 5,000కు పైగా ఫిర్యాదులను పరిష్కరించినట్లు పేర్కొన్న రంగనాథ్ 50 ఏళ్లకు పైగా ఉన్న ఆక్రమణలను 2 ఏళ్లలోనే తొలగించలేమన్నారు. 923 ఏకర్స్ దాకా రీక్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో 96 డ్రైవ్స్, దీంట్లో 923 ఏకర్స్ అరౌండ్ విచ్ ఇస్ వర్త్ అబౌట్ 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూస్తే కనుక పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా, మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాం. మనం ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తాం అనమాట. 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట. 6 చెరువులు స్టార్ట్ అయ్యి 1 year 2 months అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ ఏది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదు. ఇప్పుడు మేము మొదలెట్టినది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఇదంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నది అనమాట. చేసింది కొంతమే, ఇంకా చేసేది చాలా ఉంది. హైదరాబాద్ మహానగరంలో వరదల వల్ల ఎక్కువగా పేద ప్రజలే నష్టపోతున్నారని రంగనాథ్ తెలిపారు. వరద నీటిని ఆపే చెరువులు, నాలాల సంరక్షణలో జన్జడ్ యువత ఆలోచించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. నాలాల్లో పూడికతీత, వరదల నిర్వహణపై హైడ్రా శక్తిమీర పనిచేస్తోందన్న రంగనాథ్ హైడ్రాలో ప్రస్తుతం 51 DRF బృందాలున్నాయని, త్వరలోనే 72 బృందాలకు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరినట్లు రంగనాథ్ వెల్లడించారు.